కార్యక్రమానికి కర్త కర్మత్రి అన్నవారు ఈనాటి కథానాయకుడు వేదిక నాయకుడు అమ్మ నాకు అందించిన ఓకే చిరుపల్లి ప్రసాద్ శ్రీ కౌదామని ఇప్పుడు ఈ పుస్తకాన్ని నాన్నలకు అంకితం చేయవలసిందిగా పుస్తకాలు గారు కూడా కోరుతున్నాను. పుస్తకాన్ని అందజేయండి. ప్రసాద్ చేత పుస్తకాన్ని అన్న అన్నలోనే రెండు పదాలు రెండు అక్షరాలనే రెండు పేరున్నాయన్న. అమ్మలోని మొదటి అక్షరం నాన్నలోని చివరి అక్షరం కలిస్తేనే నాన్న. నాన్న తర్వాత అమ్మ నాన్న తర్వాత అన్ననే ప్రధాన పాత్ర. 5 పితృ సమానుడు అంటారు. నాన్న, పిల్లనిచ్చిన మామ, పెద్దన్న, మన అమ్మ మేనమామ, వీళ్ళందరూ కలిపి 5 పితృ సమానుడు. వారి అన్న పెద్దన్న జంగన్న గారికి పుస్తకాన్ని ఇచ్చి వారి చేతుల మీదుగా అమ్మ నాన్నలకు ఒక పుస్తకం ఇస్తారు. ప్రసాద్ నమస్కరిస్తూ పాలకు మీ నుండి 2 వాక్యాలు. మా అమ్మకు నిజమైన పొయ్యి, మా అమ్మకు నిజమైన అనేస్తాం పొయ్యి, ఒకరి నుంచి ఒకరు ఉండలేదు. కరెంటు తీగలతో దోస్తీ చేసే మా నాయనకు ఈ పాలభూమి పుస్తకం అంకితం చేస్తుంది. పాలభూమిలో ఏముందో అంకితంతో అర్థమైపోయింది. ఇక తదుపరి భక్తులు కానీ ప్రసంగిస్తారు, అలాగే పుస్తకం గురించి విషయం ఉంటుంది కనుక ముందుగా సభాధ్యక్షులు ఈ కార్యక్రమం ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిన కోరుతారు. వేదిక అలంకరించిన మాన్యులు, జ్ఞానవేత్తలు, పెద్దలు వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి తమ అమూల్యమైన సమయాన్ని వచ్చినటువంటి సాహిత్య అభిమానులకు, సాహిత్య పోషకులకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, మా ప్రసాద్ ప్రారంభంలో నేను కూడా ఇలాంటి కవితలు చాలా చమక్కులు రాసేవాడిని. ఆ తర్వాత ఒక మీటింగ్లో పద్యాలు రాయాలంటే పద్యాలు తెలియదు. అకస్మాత్తుగా మ్యాథ్స్ టీచర్ని, లెక్కల స్టూడెంట్ని తెలుగుని. అప్పుడు కానీ నాకు ఈ సాహిత్యం మీద పద్యాలు రాయాలి అనేటువంటి దాంట్లో నేను పద్యాలు కవితలు రాస్తుంటే నిత్య జీవితంలో ఏం జరుగుతున్నాయో అన్నీ రాస్తే చదువుతుంటే చాలా ఈ పుస్తకంలో పొద్దుగల నాకు ఒక కాపీ మొన్న ఓసారి చదివిన
తయారైనప్పుడు మళ్ళీ తెలిసి చూస్తే టైం వస్తే వయంలోకి పరిగెత్తుకొని అంత చమత్తులు ఉంటాయి కవిత్వంలో. దీని ప్రత్యేకత ఇది, పద్యాల ప్రత్యేకత పద్యాలు. కాబట్టి ఇవి మనకు ఊరు సీతారాం 10th క్లాస్ ఉన్నాడు పాఠమూర్తి. ఆయన ఏమంటాడంటే, ఈ కవితలు రాశాను కానీ నా దురదృష్టం కొద్దీ కొన్ని మాత్రమే మిగిలి అన్ని కాలకర్మంలో కలిసిపోయి. అంటే ఆ రోజు అచ్చు చేసేటువంటి అవకాశం లేదు. ఆ ఉన్న పుస్తకాలలోనే మనం సముద్రం అంత సంతోషాన్ని పొందుతున్నాం. మరి అన్ని కవితలు ఆయన ఈ భద్రంగా ఉంటే ఇంకా మహాసముద్రం అంత సంతోషం పొందేవాళ్ళమేమో. ఈ ప్రసాద్ యొక్క ఈ పుస్తకం చూసిన తర్వాత నాకు కూడా అలాగే ఊరు శివరామరాజు అన్న మాట నిజం అనిపిస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా మరి ఊరు సీతారామరాజు ఉపయోగం అచ్చుగా వేయాలి. ప్రతి పుస్తకం మన ప్రజల భావన రాసి ఒక నూలు తయారైన తర్వాత ఎవరైనా సరే ఒక అచ్చుగా వేస్తే ముందు తరాలకు బాగుంటుందని మార్గదర్శకుగా మన శివరాజు ప్రసాద్ చూపించినందుకు, ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ పుస్తకాన్ని మనకు అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి మా శ్రీశైలం అన్నదాతగా వారు ముందుకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకాన్ని పరిచయం చేయవలసిందిగా సమర్పించవలసిందిగా యువ కవి పురస్కార గ్రహీత, ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య యువ కవి పురస్కార గ్రహీత శ్రీ తగుల గోపాల్ గారిని పుస్తక పరిచయం చేయవలసిన అవసరం. తమ్ముడు కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత యువ కవి తగుల గోపాల్. అనంతగిరి మండల పచ్చదనానికి నమస్కారం. పరిగికి వచ్చినప్పుడు గంగిరేగి చెట్టు నీడకు వచ్చినట్టు అనిపించింది నాకు. చిన్నప్పుడు జాతరలో తప్పిపోయిన ప్రాణ స్నేహితుడిని మళ్ళీ కలుసుకున్నట్టు అనిపిస్తుంది పరిగికి రావడం. మనందరం ఈరోజు శ్రీకవనాల ద్వారా ఒక దగ్గర చేరినాము. ఏముంది ఈ శ్రీకవనాల్లో అని ఒకసారి ఆలోచించినప్పుడు ఒక కవి యొక్క దృష్టి వాళ్ళు వచ్చిన నేపథ్యం మీద ఆధారపడి ఉంటుంది. మా స్కూల్లో మా బడి పిల్లలు మీ అమ్మ గురించి చెప్పండి అని అంటే, మా అమ్మ అలికిన పొయ్యిలా ఉంది అని చెప్పిండు ఒక అబ్బాయి. అలికిన పొయ్యిల గురించి తెలిసిన వాడైతేనే అమ్మ నా విధంగా పోల్చగలుగుతారు. మీ అమ్మ గంజి ఏ విధంగా వంపుతుంది అని చెప్పినప్పుడు, మా అమ్మ గంజి వంపుతుంటే అవి గంజి నీళ్ళలా కాదు, మా అమ్మ కన్నీళ్ళలాగా అనిపిస్తున్నాయని చెప్పిండు మరొక అబ్బాయి. గ్రామీణ నేపథ్యం ఉన్నవారు మాత్రమే ఇంత ఆర్ద్రంగా, ఇంత తడిగా కలిగిపోయేటట్టు రాయగలుగుతారు. చివరాలపల్లి ప్రసాద్ అన్న కూడా అట్లాంటి నేపథ్యం నుంచి వచ్చిన వాడే. అందుకోసానికే తన శ్రీకవనాల్లో అట్లాంటి జీవితానికి సంబంధించిన ప్రతీకలు, పోలికలు, శ్రీకవనాలు ఎక్కువగా ఉన్నాయి. కవిత్వం రాయడానికి మనకి ఏమన్నా అర్హత కావాలా అని ఎప్పుడు అనిపిస్తుంటది. చిన్నప్పుడు ఆకలి అవుతుంటే బొట్టు చుట్టూ ఉమ్ము రాసుకొని ఆకలిని తగ్గించుకొని మనం తిరిగే బాల్యం మనందరికీ గుర్తుంటది. బొట్టు చుట్టూ ఉమ్ము రాసుకొని బాల్యమే ఈ శ్రీకవనాల్లో మనకు అనేక చోట్ల కనిపిస్తుంటుంది. నడుచుకుంటూ పోతున్నప్పుడు పెద్ద నేర్పు ఎక్కడ దెబ్బలాగుతుందో అదే వేలు మళ్ళా దెబ్బలాగుతుంటది. అయినా మొండిగా బతకాలని మనం ఈ కాలంతో యుద్ధం చేస్తూ ఉంటాము. అట్లాంటి యుద్ధ సమయాలు కూడా ఈ శ్రీకవనాల్లో ఉన్నాయి. మనకు జిల్లెలపూడి అమ్మ అని మనందరికీ తెలిసి ఉండొచ్చు. గుంటూరు దగ్గర జిల్లెలపూడి అమ్మ అని ఈ కాలంలో ఉన్న గొప్ప మునిపుంగవురాలు జిల్లెలపూడి అమ్మ. యోగ ద్వారా కాకుండా కేవలం అమ్మతనం ద్వారా మనుషుల్లో ప్రేమతత్వాన్ని పెంపొందించాలని ఎంతో మందికి అన్నదానం చేస్తూ ఉంటున్న తల్లి ఆమె. ఆమె దగ్గరికి ఒకరోజు ఒక జ్యోతిష్యుడు వచ్చిండు.
జ్యోతిషుడు వచ్చి అమ్మ నేను చాలా చదువుకున్నా, నేను జ్యోతిషం చెప్తా అని అమ్మ ముందర అన్నాడు. అమ్మకు అతనికంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఆమె సాక్షాత్తు రాజరాజేశ్వరి స్వరూపం అని కీర్తిస్తారు. అట్లాంటి అమ్మ సరే జ్యోతిషం చూస్తానుకున్నావు కదా, ఈ భారతదేశంలో ఆకలి చావులు లేకుండా ఎప్పుడు ఉంటారో ఆ కాలం నాకు చెప్పు అని అడిగిందంట. ఒక అమ్మ తన బిడ్డలు అనాథలు కాకుండా ఆకలి చావులు లేకుండా ఎప్పుడు చనిపోతారో అట్లాంటి జ్యోతిషం చెప్పమని అడిగినట్టుగానే శుభ్రాలపల్లి ప్రసాదాలను కూడా ఒక అమ్మ మనసుతోటి ఈ సమాజాన్ని చూసి ఈ సమాజంలో ఈ ఆకలి బాధలు ఎప్పుడు తగ్గిపోతుంది, ఈ పేదరికాలు ఎప్పుడు తగ్గిపోతుంది అని వేదన చేస్తూ రాసిన శ్రీకవనాలే ఇందులో ఎక్కువగా కనిపిస్తుంటాయి. మొత్తంగా చూసినప్పుడు శ్రీకవనాల్లో ఆకలి ఉంది, ఆకలి దీపాలు ఉన్నాయి, రైతులు ఉన్నారు, రైతు ఉద్యమాలు ఉన్నాయి. తలుపులు మూసేసుకోవడమే యుద్ధం అనుకొని మనందరము కరోనా కాలంలో మాస్కులతోటి యుద్ధం చేసిన యుద్ధ సందర్భాలు మొత్తము ఇందులో మనకు కనిపిస్తుంటాయి. ఈ మధ్య కాలంలో వస్తున్న మినీ కవిత్వాన్ని మనం చూస్తున్నప్పుడు మినీ కవిత్వం ప్రధానంగా 3 రకాలుగా వస్తుంది. అంటే చాలా కొంతమంది ఏ నియమాలు పెట్టుకోకుండా వాళ్ళకు నచ్చినట్టు రాస్తున్నారు, కొంతమంది కొన్ని నియమాలు పెట్టుకొని రాస్తారు, చాలా మంది సహజంగా వాళ్ళు వచన కవిత్వం రాస్తున్నప్పుడు వాళ్ళకు నచ్చిన తోవలో వాళ్ళు రాస్తారు. మన ఊళ్ళలో చాలా మంది అంటున్నారు, మనిషికి ఎందుకు అంత పొగలు, ఈరోజు ఇట్లా రేపు మంటల అంటుంటారు. ఈరోజు ఇట్లా రేపు మంటల అనే ఈ 2 వాక్యాలు నిజమైన లఘు కవిత్వ రూపానికి ఒక గొప్ప ఉదాహరణ. మనం తెలియకుండానే వాటిని మన జీవితంలో భాగం చేసుకున్నాము అనిపిస్తుంది. నందిని సిద్ధారెడ్డి సార్ కూడా ఒక చోట చెప్తుంటాడు, నిలబెడితే నిచ్చెన పండబెడితే పాడే అని. ఒక మనిషి జీవితాన్ని ఇంతకంటే గొప్పగా మనం చెప్పలేమో అనిపిస్తుంది ఇట్లాంటి వాక్యాలు చదివినప్పుడు. నిలబెడితే నిచ్చెన పండబెడితే పాడే, ఇదే కదా జీవితము అని చెప్పడం. ఇవి చాలా మంది కవులు వాళ్ళు కవిత్వం రాస్తున్నప్పుడు ఎట్లాంటి నియమాలు లేకుండా రాసిన వాళ్ళతోటి. అదేవిధంగా ఇక్కడనే ఉన్న మన గంటా మనోహర్ రెడ్డి సార్ కూడా ఏ నియమాలు లేకుండా గంటారావు అని తనకు నచ్చినట్టు స్వేచ్ఛగా రాసిన సందర్భాలు కూడా మనకు కనిపిస్తుంటాయి. ఇంకా మన తెలుగు సాహిత్యంలో ఈ మధ్య కాలంలో మనకు మునాస వెంకట్ సందమామలు అని కొన్ని సందమామలు రాసిండు. సందమామలు అంటే చేపలు మన సందమామలు అని పిలుస్తాం కాబట్టి సందమామలు పెట్టి చిన్న చిన్న పాదాల్లో కొన్ని కవిత్వాలు రాసిండు. అందులో పూలన్నీ కలిసి తీయించుకున్న గ్రూప్ ఫోటో బతుకమ్మ అని చెప్పిండు అనమాట. పూలు మొత్తం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీయించుకుంటే అది బతుకమ్మ అవుతుంది అని తన దగ్గరే చెప్పిండు. చేపలకు భక్తే లేదు, చెరువు కట్ట ఎక్కలేదు, మైసమ్మ మొక్కలేదు అని చెప్పిండు అనమాట. ఇట్లా చెరువుతోటి వాళ్ళ కుటుంబంతో ఉన్న అనుబంధాలను మొత్తము మునాస వెంకట్ తన కవిత్వంలో తన సందమామలు అనే మినీ కవిత్వంలో చెప్పిండు. తర్వాత నాగిల రమేష్ మట్టి పదాలని కొన్ని మట్టి పదాలు రాసిండు. 2 చేతుల విత్తనం వేసే మా అవ్వ ఒక ద్విపద కావ్యం అని చెప్పిండు. అనగానే ఒక తల్లులు మనం విత్తనాలు వేసుకుంటే 2 చేతుల విత్తనాలు వేసుకుంటూ పోతుంటారు. వాళ్ళని ఎవరితో వచ్చిందంటే ద్విపద పద్యంతో వచ్చిండు. ద్విపద పద్యము ఒక దేశీయమైన ప్రక్రియ. మా తల్లులు కూడా అట్లాంటి దేశీయ పద్యాలే అని తన మట్టి పదాల్లో చెప్పుకుండు. వసంత వాసనలో నలుగు పెట్టుకున్న పెళ్లి పిల్ల అడవి అని అడవి గురించి చెప్పిండు. ఇవన్నీ వాళ్ళు ఏదైనా ఒక శీర్షిక పెట్టి ఎట్లాంటి నియమాలు లేకుండా రాస్తున్న వచన కవులు. కానీ కొంతమంది వాళ్ళదైనా కొన్ని నియమాలు పెట్టుకొని ఇప్పుడున్న వచన కవిత్వాన్ని సృజన చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో లెక్కలేని ప్రక్రియలు వస్తున్నాయి. ఉదాహరణకు ఒకప్పుడు హైకు ఉండే 3 పాదాల హైకు ఉండే, దాని తర్వాత నానీలు వచ్చినాయి, దాని తర్వాత ఏక్తార, మణిపూసలు, మొగ్గలు, ఇట్లా రకరకాల ప్రక్రియలు వచ్చినాయి. ఇవన్నీ
ఇవన్నీ వాళ్ళకు సంబంధించి కొన్ని నియమాలు పెట్టుకొని ఆ సాంచలో పోసి రాసుకున్న కవులు. వాటికి శ్రీకవనాలకు ఉన్న తేడా ఏంటంటే శ్రీకవనాలు 3 పాదాల్లో ఉండే ఒక ప్రక్రియ. మరి మనకి ఇదివరకు మూడు పాదాలు ఉన్న ప్రక్రియ హైకు ఉంది కదా, మరి ప్రత్యేకంగా ఎందుకు మనకు ఈ శ్రీకవనాలు అని 1-2 సార్లు నేను అనుకున్నా. హైకు అనేది కేవలం 17 అక్షరాలు మాత్రమే ఉన్న ప్రక్రియ. మొదటి పాదంలో 5, తర్వాత 7, తర్వాత 5. ఏదైనా ఒక విషయాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు తక్కువ పాదాల్లో చెప్తే అది కవికి అర్థమవుతుందేమో కానీ సామాన్య పాఠకుడికి అర్థం కాదు. అందుకోసానికే ఈ అక్షర నియమాన్ని తప్పించి మంచి హైకులు రాసిన కవులు కూడా ఉన్నారు. ఇస్మాయిల్ లాంటి వాళ్ళు, బివివి ప్రసాద్ లాంటి వాళ్ళు మంచి హైకులు రాశారు, ఎట్లాంటి అక్షరమేమీ లేకుండా. కానీ హైకులలో ప్రధానంగా సౌందర్య దృష్టి మాత్రమే కనబడ్డది. ఇప్పటి వరకు వచ్చిన హైకులలో తాత్విక దృష్టి మాత్రమే కనబడ్డది. కానీ అట్టడుగు వర్గాల శ్రమ జీవితము ఎక్కడ కూడా అందులో కనబడలేదు. శ్రీకవనాలు సాధించిన గొప్పతనం ఏంటంటే అక్షర నియమాలు లేవు, పలానా ఒకటే రాయాలని లేదు, కవిత్వం రాయడానికి ఏది కూడా అంతరాయం వస్తువు అనేది లేదు అని చెప్పడానికి తన ఊహతోటి తన భావుకతతోటి ఇవన్నీ శ్రీకవనాలు రాశాడు. మనకు మూడు అడుగుల నేలడిగే వామనుడు మనందరికీ తెలుసు. పేరుకు 3 అడుగుల నేలని అడుగుతారు కానీ విశ్వం మొత్తము ఆక్రమించేంత, విశ్వం మొత్తము నిలబడేంత గొప్ప వామన రూపం ఏ విధంగా ఉంటుందో లఘు కవిత్వం కూడా అదే విధంగా ఉంటుంది. 3 పాదాలు ఉన్న శ్రీకవనాలు కూడా అదే విధంగా ఉంటాయని నాకు అనిపిస్తుంటది. చాలా మంది మనకు వచన కవిత్వం ఉంది కదా, మళ్ళీ ఈ మినీ కవిత్వం ఎందుకు అని అడుగుతుంటారు. అప్పుడు 4 పాదాల్లో ఈ రాయడం ఎందుకు? 4 పాదాల్లో ఏం చెప్పగలం? 4 పాదాల్లో ఏం చెప్పగలం? 2 కళ్ళతో విశ్వాన్ని చూస్తారేమా అని ఒక దగ్గర రాసుకున్నారు. అంటే 4 పాదాల్లో ఏం చెప్తాము, ఈ మినీ కవితలో ఏం చెప్తామని చాలా మంది అనుకుంటారు. 2 కళ్ళతో ఈ విశ్వాన్ని చూసినప్పుడు 4 పాదాల్లో ఎందుకు చెప్పలేము అని దాని సారాంశం. అదేవిధంగా ఈ శ్రీకవనాలు వెళ్ళినప్పుడు చిరాలపల్లి ప్రసాదన్న తన శ్రీకవనాల గురించి ఏం రాసిండు అని కొన్ని శ్రీకవనాలు చదివితే పూర్తిగా అందులో తన లక్ష్యం ఏంటి, దానికి అనుగుణంగానే రాసిండా అనేది మనకు తెలుస్తుంది. మనకు మెటాపోయిట్రీ ఏ విధంగా ఉంటుందో, అంటే కవిత్వం మీద మళ్ళా కవిత్వం చెప్పడము, అదేవిధంగా శ్రీకవనాల మీద మళ్ళా శ్రీకవనాలు చెప్తూ వాటి లక్షణాలను కూడా చెప్పిన కొన్ని శ్రీకవనాలు మీ ముందు చదువుతారు. అందులో కాగితంపై శ్రీ అని రాశ అక్షరాలు కవనాలై పరిగెత్తాయి అని చెప్పిండు. అంటే కవనము అంటే మామూలుగా మనందరికీ తెలుసు, కవనము అంటే వర్ణన. దానికంటే ముందు శ్రీ అనే ఒక అక్షరం చేయడం వల్ల అది శ్రీకవనాలు అయింది. ఆ శ్రీ అనేది ఏంటంటే ఒక శుభసూచకం లాగా. అంటే మామూలుగా సమాజంలో కనబడే ప్రతి వస్తువును తనదైన దృష్టికోణంతో వర్ణించేవే శ్రీకవనాలు. అక్షర నియమం లేదు, 3 పాదాల్లో ఉంటే చాలు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా గంజినీళ్లకు చిగురిస్తున్న ఈ ఆఖరి పద్యాలకు ఎవరైనా తాత్పర్యం రాసిపోరు రండి అని మరొక శ్రీకవనంలో చెప్పిండు. గంజినీళ్లకు చిగురిస్తున్న ఈ ఆఖరి పద్యాలకు ఎవరైనా తాత్పర్యం రాసిపోరు రండి. శ్రీకవనాలు ఎలాంటివో ఈ గంజి అనే పదం వినగానే మనందరికీ తెలుస్తుంటది, ఎండ అనే పదం వినగానే మనకు తెలుస్తుంటుంటది. ఎండలో నడుచుకుంటూ వెళ్ళిపోయే తల్లులందరి శ్రమను తన కవిత్వంలో తన శ్రీకవనాల్లో చెప్పిన అనడానికి ఇదొక శ్రీకవనం గొప్ప ఉదాహరణ. అదేవిధంగా సాహిత్యంలో శ్రీకవనాలు నా తొలి అడుగులు, కొత్త అనుభూతికి శ్రీకారం చుట్టావి అని మరొక శ్రీకవనంలో చెప్పిండు. మొత్తం శ్రీకవనంలో ఏముంటాయి అనేది ఏమని చెప్పిండంటే కొత్త అనుభూతికి శ్రీకారం చుడుతుంది అని చెప్పిండు. సాయంత్రం పూట అమ్మ కట్టెలతో ఎత్తుకొని పోవడం మనం అందరం చూసిన వాళ్ళమే. కానీ సాయంత్రం పూట అమ్మ కట్టెలతో ఎత్తుకొని వస్తుంటే సూర్యుడు అమ్మని సాగనంపి సూర్యుడు కొండలోకి దిగిపోయిండు అని ఒక గొప్ప అనుభూతిని శ్రీకవనాల్లో చెప్పిండు. చలికాలంలో మొట్టమొదటి పీరియడ్ ఎవరు అని అడుగుతాడు. చలికాలంలో మొట్టమొదటి పీరియడ్ ఎవరు అంటే సూర్యుడే అని మనము
తాదాత్మ్యం చెందుతూ గొప్ప అనుభూతికి చెందే విధంగా ఉన్న శ్రీకవనాలు కూడా ఉన్నాయని ఈ శ్రీకవనాలు చదివితే మనకు తెలుస్తుంటుంది. మొత్తంగా చూసినప్పుడు శ్రీకవనాల్లో కరెంటు పనిచేసిన వాళ్ళ నాయనుడు, పొయ్యే నేస్తమైన వాళ్ళ అమ్మ ఉంది. రోజు తూర్పు కొండకు నమస్కరించి సూర్యుడితో పాటు బయలుదేరే ఎర్ర కొడవలి నాన్న అని నాయనను ఎర్ర కొడవతో చెప్పిండు. ఆమె కన్నీళ్లతో కొడవల్ని కడిగి బాధను కోస్తుంది అని మరొక దగ్గర చెప్పిండు. ఆమె కన్నీళ్లతో కొడవల్ని కడిగి బాధను కోస్తుంది. ఇక్కడ నాన్నను చెప్పడానికి కొడవల్నే ఉపమానంగా తీసుకుంటూ, అమ్మను చెప్పడానికి కొడవల్నే తీసుకుంటూ, కొడవలి శ్రామిక కుటుంబాలలో ఒక పన్నుంటే ఆయుధం కాదు అని ఇవి చదువుతుంటే తెలుస్తుంటది. వనపట్ల సుబ్బన్న వాళ్ళ అమ్మను పసరట్టిన కొడవలి అని కోల్చిండు. గోరటి వెంకన్న నింగిలో ఉన్న చందమామను పిడిలేని వెండి కొడవలిలాగా ఉంది చందమామ అని చెప్పిండు. మనం చేస్తున్న పనిముట్లు ఈ విధంగా పోలికలుగా రావడం వల్ల ఇప్పుడు వస్తున్న కవిత్వము సజీవంతం అవుతుందని వీటిని చదువుతుంటే తెలుస్తుంటది. పనిముట్లకు నమస్కరించి, శ్రమకు నమస్కరించి, నగరాల్లో ఉన్న లంబాడి తల్లుల శ్రమకు నమస్కరించి ఈ శ్రీకవనాలు రాసిండు. అంతేకాదు ఈ శ్రీకవనాల్లో అన్న ఒక టీచర్గా ఉండడం వల్ల పిల్లల మనస్తత్వాలను అద్భుతంగా చిత్రించిండు. అందులో కూడా నాయన తెచ్చిన కొత్తని గాలిపటమై ఎగిరింది ఊర్లో అని. నాయన మనకు ఒక చిన్న వస్తువు తెచ్చినా కానీ మనం సంతోషంగా దాన్ని తీసుకొని ఊరు మొత్తము సంతోషంగా చూపించుకుంటాము. అట్లాంటి పిల్లల సంతోషాలను ఈ శ్రీకవనాల్లో చెప్పిండు. అంతేకాకుండా నాయన తెచ్చిన కొత్త చెప్పులు చేప పిల్లలై ఊరంతా ఈదాయి అని మరొక శ్రీకవనంలో చెప్పిండు. ఇది ఒక పేదరికం అనుభవించిన పిల్లలు మాత్రమే ఇంత సంతోషాన్ని పొందగలుగుతారేమో. ఉదాహరణకి ఇప్పుడు ఈ ప్రపంచీకరణ సందర్భంలో ఒక పెద్ద ల్యాప్టాప్ తెచ్చినా కూడా కొడుకు సంతోషపడలేకపోతుంది. కానీ నాయన కొత్త చెప్పులు తీసుకొని వస్తే ఆ చెప్పులు మొత్తము చాప పిల్లలాగా ఊరు మొత్తము ఈదొచ్చినవి అని చెప్పడము, ఆ పిల్లల ఆనందాన్ని చెప్పడము ఇందులో గొప్ప అనుభూతికి మనకు తీసుకొస్తుంటాయి. అంతేకాకుండా ఈ శ్రీకవనాల్లో ప్రత్యేకంగా నా గురించి రాసిన 3-4 శ్రీకవనాలు ఉన్నవి. యాకూబ్ సార్ గురించి రాసిన శ్రీకవనాలు కూడా ఉన్నవి. అంటే పూర్వ కవుల గురించి రాసిన, ఇదివరకు ఉన్న పూర్వ కవుల గురించి, వర్తమాన కవుల గురించి, తనతో పాటు నడుస్తున్న కవుల గురించి రాసిన శ్రీకవనాలు చాలా కనిపిస్తుంటాయి. ఆ ఇంట్లో 2 పక్షులు ఉన్నాయి, 3 పూటల కవిత్వాన్ని వండుకుంటాయి అని యాకూబ్ సార్ గురించి రాశాడు. మనం ఎప్పుడైనా హైదరాబాద్ పోయినప్పుడు మాలాంటి ఎంతో మంది పిల్లలకు ఒక చెట్టులాగా నీడనిచ్చేది సూఫీ గారు. ఆ సూఫీ గారికి వెళ్ళినప్పుడు శిలాలను తమను యాకూబ్ సార్ చూసినప్పుడు మనకు కలిగే ఒక అనుభూతి, హైదరాబాద్ అంటే చార్మినారే కాదు, హైదరాబాద్ అంటే మాకు యాకూబ్ సార్ ఇల్లు కూడా అని మేమందరం చెప్పుకుంటాము. అట్లాంటి శ్రీకవనాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అదేవిధంగా అప్పుడప్పుడు నాకు వస్తున్న కష్టాలకు జవాబుల్ని రామలింగుడి పుస్తకంలో వెతుక్కుంటున్నా అని పూర్వ కవులను స్తుతిస్తూ రాసిండు. రామలింగుడు అనగానే మనందరికీ తెలుసు వికట కవి అని. వికట కవి పేరు వినగానే మనందరి పెదాల మీద నవ్వు విరగూస్తుందని మనకు తెలుసు. అంటే మన కష్టాలకు విరుగుడు, మన కష్టాలకు ఒక ఔషధం లాంటిది నవ్వే, అది తెనాలి రామలింగుడి జీవితం ద్వారా మనం తెలుసుకోవాలని చెప్పిండు. ఇంకా మనకు నోబెల్ బహుమతి తెచ్చిన రవీంద్రుడి గురించి మరొక శ్రీకవనం రాసిండు. అనువాదపు పడవ రవీంద్రుడిని నోబెల్ తీరాలకు చేర్చింది అని. అనువాదం లేకపోతే ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ మనకు నోబెల్ బహుమతి సాధించకపోవు. ఒక అనువాదం యొక్క గొప్పతనాన్ని ఈ శ్రీకవనంలో చెప్పిండు. ఇన్ని శ్రీకవనాలు రాసిండు కదా, అన్న దృక్పథం ఏంటి, అన్న చూపేంటి, అన్న కవిముద్ర ఏంటి అని ప్రత్యేకంగా చూసినప్పుడు అన్నకు ప్రకృతి దేవుడు, సూర్యచంద్రులే అన్నకు దేవుడు. దేవుడే నాకు దిక్కాలి ఏ విధంగా అని అంటామో అదే విధంగా విశ్వాన్ని మోస్తున్న సూర్యచంద్రులే అనాథలకు అమ్మ నాన్నలు అని చెప్పిండు.
ఈ వాక్యం చదివినప్పుడు అన్న ఏ దృష్టికోణంతో ఈ సమాజాన్ని చూస్తుందో మనందరికీ అర్థమవుతుంది. ఇంకా చాలా చదువుకున్న కూడా ఏదో హోమం చేసి తలకాయలు మోసుకుంటే మళ్ళా బతుకమని ఎన్నో వార్తలు మనం వింటున్నాం. చాలా చదువుకున్న కూడా మూఢనమ్మకాలతో బతుకుతున్నాం. అట్లాంటి మూఢనమ్మకాలను నిరసించారు. ఉదాహరణకు చాలా రోజుల తర్వాత సామాన్య శాస్త్రాన్ని చదువుకుంటున్న మూఢనమ్మకాలు మూఢనమ్మకాలు పోయి మళ్ళీ ఇప్పుడు సైన్స్ కొత్తగా చదువుతున్నవి అని, చదువుకోవాల్సిన అవసరం ఉంది అని, ఇంకా అజ్ఞానపు గదిలో ఓ స్వామీజీ దగ్గర బోలెడు మూఢనమ్మకాలు చదువుకుంటున్నావి అని. మనం ఇంత చదువు చదివి యోగుల దగ్గరికి పోయి అసలు యోగుల దగ్గరికి పోయి చదవడం వేరు, వాళ్ళ గురించి తెలుసుకోవడం వేరు. కానీ మామూలు ఆ స్వామీజీల దగ్గరికి పోయి, వాళ్ళ పాపం నట్టుకునే స్వామీజీల దగ్గరికి పోయి మన చేతులను చూపించి మా జాతకాలు చెప్పండి అని మనము వలలో చిక్కుకొని వాళ్ళు ఆడించినట్టు మనము ఉంటున్నాం. మన ఊర్లలో ఇప్పటికీ చాలా మంది మీ ఇంట్లో ధనపిశాచి ఉంది, మేము ధనపిశాచి తీస్తాం అని 7-8 లక్షల డబ్బును ఊర్లో నుంచి దోసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ పోవాలంటే మూఢనమ్మకాల మీద ఎట్లాంటి మూఢనమ్మకాలు ప్రజల్లో ఉంటున్నాయో చెప్పవలసిన అవసరం మనందరికీ ఉంది. అంతేకాకుండా ఈ శ్రీకవనాల్లో నాకు బాగా నచ్చిన విషయము సూర్యుడిని చంద్రుడిని చాలా అద్భుతంగా వర్ణించిండు. ఏ కవిత్వానికైనా ఊహనే ప్రధానమైన వర్ణన. పొద్దంతా వేసిన ఎట్లు సాయంత్రం సూర్యుడిని నీళ్ళలో కలుపుకొని తాగేశాయి అని చెప్పిండు. అంటే సూర్యుడు కూడా వెళ్ళిపోయిందని చెప్పడానికి ఎట్లు ఆ సూర్యుడిని నీళ్ళలో కలుపుకొని తాగేసాయని ఒక గొప్ప ఊహను మన ముందు ఉంచుతాడు. అంతేకాకుండా సాయంత్రపు గంటకు పిల్లలతో పాటు సూర్యుడు ఇంటికి వెళ్ళిపోయినట్టున్నాడు అని. బడిలో గంట కొడితే పిల్లలే కాదు సూర్యుడు కూడా ఇంటికి వెళ్ళిపోయిందని ఒక మంచి ఊహ ద్వారా శ్రీకవనాలను రాసిండు. నిజానికి ప్రస్తుత ఆధునిక కవితా ప్రక్రియలో కంపల్సరీ కవిత్వం ఉండాలి అని చెప్పిన ప్రక్రియ శ్రీకవనాలు. ఇలా నియమమే అది 3 పాదాలు ఉంటవి, ఈ అక్షరాలు ఉంటవి, అవన్నీ కాకుండా ఈ 3 పాదాలు అయిపోయే వరకు వ్యంగ్యమాన ఉండాలి, చమత్కారమైన ఉండాలి, వర్ణన ఉండాలని కవిత్వాన్ని ప్రధానమైన నిబంధనగా పెట్టుకొని ఈ శ్రీకవనాలు రాస్తుంటారు. కొన్ని ఒక 2 నిమిషాలు ఈ శ్రీకవనాలు ఎట్లాంటి నిర్మాణాలు ఉన్నాయో చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటారు. నిర్మాణాంశాల్లో ఇప్పుడే పుట్టిన పచ్చి మట్టి కుండ మంటల్లో దూకేసింది అని ఒక శ్రీకవనం ఉంది. ఇప్పుడే పుట్టిన పచ్చి మట్టి కుండ అనేవి 2 పదాలు ఒక విషయాన్ని చూపిస్తాయి. 3వ స్టాంజాలో మంటల్లో దూకేసింది అని చెప్తారు. అంటే 2 పాదాలు ఒకలాగా ఉండి 3వ పాదం ఒకలాగా ఉండే అవకాశం ఉంది. నిజంగా మనం కుండలు చేసేటప్పుడు ఆ పచ్చి కుండను కొంచెం సేపు ఎండ కారబెట్టి మళ్ళీ మనము కొలిమిలో కాలుస్తాము. కొలిమిలో కాలవకపోతే ఆ కుండ గట్టిపడదు. ఇది కేవలం కుండ గురించే చెప్పిండ అంటే మనిషి జీవితాన్ని ప్రతీకగా చేసుకొని ఈ శ్రీకవనాన్ని చెప్పిండు. అంటే పైకి మనకు ఒక అర్థాన్ని కలిగిస్తున్నా కూడా లోపల ఇంకో అర్థాన్ని కలిగించే శ్రీకవనాలు ఎన్నో ఉన్నవి. ఇంకా నాకు నచ్చిన మరొకటి, పూలు సందడి చేస్తున్నాయి, ఈ రాత్రికే వాడిపోతామని తెలుసు. ఎంత పరిమళాన్ని వెదజల్లిన పూలైనా కూడా ఏదో ఒక రాటికి రాలిపోవలసిందే అని పూలను చెప్పినా కూడా అందులో కూడా మనిషి జీవితాన్ని ప్రతీకగా చేసుకొని ఈ శ్రీకవనాల్లో చెప్పాడు. ఈ శ్రీకవనాల నిర్మాణం చూసినప్పుడు మొదట ఒక లైన్ ఒక పాదంగా ఉండి మిగతా 2 పాదాలు ఒక యూనిట్గా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు దేశ పలకలపై మొదటి అక్షరంగా దిద్దాల్సింది వ్యవసాయమే. మా అయ్య పేదవాడు, మా అమ్మ కష్టజీవి, పిల్లలు మాత్రం ఆకలి దీపాలు అని మరొక చోట అంటాడు. ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క భావాన్ని ఇచ్చేటట్టుగా. ఇంకొక చోట చెప్తుంటాడు, మా గుడిసెల్లో దీపం వెలుగుతుందో కానీ ఆకలి దీపాలు మాత్రం ఎప్పుడు వెలుగుతూనే ఉంటవి అని చెప్తుంటాడు అన్నమాట. నాకు బాగా నచ్చిన శ్రీకవనం అది. ఇంకా కవిత్వ నిర్మాణానికి సంబంధించిన
అంటే ఎట్లా కవిత్వం చేసిండు అన్నప్పుడు ఒక దగ్గర చెప్తాడు, పిల్లలు మధ్యాహ్నం పూట బఠానీలకు బదులు ఎక్కాలు నమ్ముతున్నారు అని చెప్తాడు. బఠానీలకు బదులు ఎక్కాలు నమ్ముతున్నారు. ఇలా కవిత్వం ఎట్లా అయిందంటే పదాన్ని స్థానభ్రంశం చేసిండు. బఠానీలు నమ్ముతున్నారు అంటే మామూలు వాక్యం అయిపోతుంది, కానీ ఎక్కాలు నమ్ముతున్నారు అన్నప్పుడు బఠానీల స్థానంలో చేయడం వల్ల, డిస్ప్లేస్మెంట్ చేయడం వల్ల అది ఒక గొప్ప శ్రీకవనంగా వెలిగింది. ఇంకా చాలా వరకు కూడా మానవ లక్షణాలను శ్రీకవనాలకు ఆపాదించిన విషయాలు ఉన్నవి. నేను వెళ్ళేసరికి చెట్టు నీడ కుర్చీ వేసి ఆహ్వానించింది అని. మనం వాళ్ళలో వెళ్ళేసరికి పెద్దవాళ్ళు వచ్చి కుర్చీ వేసి ఆహ్వానిస్తారు, కానీ చెట్టు ఒక మనిషిలాగా వచ్చి ఆహ్వానించింది అని మా మనిషి యొక్క గుణాలను చెట్టుకు ఆపాదించి చెప్పడం వల్ల ఇది మనకు కవిత్వంగా నిలబడింది. ఇంకా శ్రీకవనాల గురించి మాట్లాడే పెద్దలు చాలా మంది ఉన్నారు. మొట్టమొదటిసారిగా నాకు ఈ అవకాశం రావడం వల్ల నేను ఏమేమి చెప్పాలనుకున్నానో అవన్నీ నేను మాట్లాడగలిగిన. అదే చివరికి మాట్లాడిస్తే అందరు చెప్పేసింది కదా నేను ఏం మాట్లాడను అనే ఒక భయం నాకుందో. నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, నాకు ఆత్మ లాంటి వాడు చిదాలపల్లి ప్రసాద్ అన్నకు అలాయి బలాయి చెప్తూ ఇంతటితో ఈ చిన్న ఉపన్యాసాన్ని